ఒక్క చిన్న మిస్టేక్‌కి లీటర్ పాలైతే వేస్ట్ అయిపోయాయన్నమాట. ఏం చేశా అనుకుంటున్నారా? వేడి చేయకుండా పాలు బయటపెట్టి మర్చిపోయాను. మొత్తం అయితే విరిగిపోయాయన్నమాట. విరిగిన దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని నేనైతే స్వీట్ చేసుకొని తిన్నా అనమాట. పాలు మొత్తం వేడి పెట్టేసి కొంచెం కూడా వాటర్ ఎయొద్దండి. అలానే వేడి పెట్టేసి పాలును కింద జున్ను వేరులాగా అయితాయి కదా! అప్పుడు ఆ నీళ్ళనేసి వడగట్టేసేయాలి. కొంచెం వాటర్ ఉంచుకోవాలి అడుగంటుకోకుండా. దాంట్లో నేనైతే ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేశా అనమాట. నాకు సరిపోయేలాగా. చూడండి ఇలా కలుపుతూ ఒక 15 మినిట్స్ పడుతది. మొత్తం కలిపేసుకోవాలి. మనకి వాటర్ ఉండాలి అని అనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే దగ్గరకవ్వాలి. మనకి ఇది షాప్‌లో కూడా అమ్ముతారు స్వీట్ అనమాట. అదే కోవా అంటారు కదా! కోవా స్వీట్స్. నాకైతే చాలా ఇష్టము. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది. చూడండి లీటర్ పాలకి ఎంత అయ్యిద్దో ఇప్పుడు. ఇంకా ఇలాచీ అవి ఇవి అంటే నేనైతే ఏమీ వేయలేదు. నాకవేమి ఇష్టం ఉండదు. నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేనైతే ఇలానే చేసుకున్నా. ఇంత కన్సిస్టెన్సీ రావాలి అనమాట. నచ్చితే లైక్ చేయండి. బాయ్.